బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఏలూరు, మన్యం, విజయనగరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాకు వర్ష సూచన అని చెప్పారు. అలాగే గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రచిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు, అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు అధికారులు. ఏలూరు, మన్యం, విజయనగరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాకు వర్ష సూచనగా తెలిపారు. అలాగే గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రెయిన్స్ కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత బలపడడంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, పలు జిల్లాల్లో వర్షం అయితే ప్రారంభం కావడం జరిగింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ప్రస్తుతం వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రభావంతో సముద్రంపై ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కొన్ని సమయాల్లో ఇవి సుడిగాలులుగా మారి గంటకు 65 కిలోమీటర్ల వేగం వరకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలోని మత్స్యకారులు ఈ నెల 21వ తేదీ వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని చెప్పి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున శనివారం అంటే వాళ్ళు వీకెండ్ కావడంతో చాలా మంది బీచ్లకు వెళ్లేటువంటి అవకాశం ఉంది పర్యాటకులు. అందువల్ల ప్రజలంతా కూడా ఎవరైతే బీచ్లకు వెళ్తారో వారు సముద్రపు కెరటాలు ఎక్కువగా వస్తున్నటువంటి సందర్భంలో జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి అయితే చెప్తున్నారు. వాతావరణ శాఖ ప్రస్తుత అంచనాల ప్రకారం అయితే కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమ ఈ ప్రాంతాల్లో ఈ నెల 23వ తేదీ వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి పలు చోట్ల మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ నెల 21 వరకు కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి బలమైన పిడుగులతో పడేటువంటి అవకాశం అందువల్ల ప్రజలు ఈ వర్షాల పట్ల జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. కొన్ని సమయాల్లో ఎదురుగాలుల వేగం గంటకు 60 కిలోమీటర్లకు కూడా పెరగొచ్చు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాస్తవానికి గడిచిన పక్షం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత పెరిగింది. ఉక్కపోత కారణంగా ప్రజలు అల్లాడారు. కానీ ఇవాళ ఉదయం నుంచి వర్షం ప్రారంభం కావడంతో కొంత చల్లటి వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఏడాది ఎల్నీలో ప్రభావం ఉండడంతో వర్షాలు తక్కువగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినప్పటికీ ఇలాంటి వర్షాలు అనేవి రైతాంగానికి మేలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది ఈ నెల 23 వరకు కూడా ప్రభావం చూపించడంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు ఉభయ గోదావరి జిల్లాలో, అటు కృష్ణా, గుంటూరు, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో వర్షా ప్రభావంతో పాటుగానే రాయలసీమలో కూడా వర్షా ప్రభావం ఉండేటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే వర్షాలు కురిసేందుకు అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా ఎల్‌నినో తీవ్రత కొనసాగుతుంది. అందువల్ల ప్రస్తుతానికి వర్షాలపై భారీ అంచనాలు లేకపోయినప్పటికీ కూడా ఈ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు ప్రస్తుతం జలకాలు సంతరించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్షాలు కురవడంతో రైతాంగం అయితే సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం కొన్ని చోట్ల వరి నాట్లు నాటినప్పటికీ కూడా నీళ్లు సరిగా అందట్లేదని అంబేద్కర్ కోనసీమ జిల్లా లాంటి ప్రాంతాల్లో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. నిన్న మంత్రి నిమ్మల కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటించినటువంటి సందర్భంలో
రైతులు ఆయన వచ్చినటువంటి సందర్భంలో అంటే వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వర్షాలు పడడంతో రైతాంగానికి మేలు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మత్స్యకారులు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వర్షాల పట్ల కనిపిస్తుంది. ఓకే రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.